హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అయితే ఇప్పుడు సమయం వచ్చేసరికి 11 గంటల 15 నిమిషాలైంది. ఇప్పుడు అడవి వాతావరణం ఏ విధంగా ఉందో క్లారిటీగా నేను మీకు చూపిస్తాను. చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అడవి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతతకు నిలయం కూడా. ఓకేనా? అడవిలో ఎన్నో రకాల అద్భుతాలు ఉంటాయి. ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల రాళ్ళు, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల వన్యప్రాణులు ఇక్కడ అడవిలో జీవిస్తూ ఉంటాయి. మనం వాటిని చక్కగా చూసి ఆస్వాదించవచ్చు. ఓకేనా? ఈరోజు మామూలుగా అయితే ఫుల్గా ఎండ రావాలి. కాకపోతే వాతావరణం ఇప్పుడు వర్షాకాలం ఎంట అయినట్టు కొంచెం వానలు పడతా ఉన్నాయి. మేఘాలు బట్టి ఉన్నాయి. ఈ మేఘాలు బట్టి ఉండటం వల్ల మనకి కొంచెం చల్లగా ఉంది. మామూలుగా ఇది టైంకి చెమటలకు ఎక్కేటువంటి ఎండ వస్తుంది. ఇప్పుడు కొంచెం మనకు బెనిఫిట్ అనుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా, దానివల్ల. అడవిలో రకరకాల ప్లేసుల్లో నేను తిరుగుతాను. తిరిగి అడవి వాతావరణం ఏ విధంగా ఉందో నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. సో మీరు చక్కగా చూసి అడవి వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, చాలా ప్రశాంతంగా, చాలా నిర్మలంగా, చాలా స్వచ్ఛంగా ఉంది. ఓకేనా? రండి, ఎలా వెళ్దాం. మీకు ఎంతో హాయిని కలిగించేటువంటి వీడియోస్, అద్భుతమైనటువంటి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రతి వీడియోను పూర్తిగా చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. ఓకేనా? చూడండి అడవి ఎలా ఉందో. చాలా బాగుంది కదా. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అడవిలో. ఎందుకంటే ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నటువంటి ఇల్లు లాంటిది అన్నమాట ఇదిగా. నాకు అడవిలోకి వస్తే చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉండేటువంటి విషయాలు ఏంటంటే రకరకాల రాళ్ళు ఉంటాయి. ఈ రాళ్ళను చూస్తే నాకు చాలా హాయిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓకేనా? ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇళ్ళకు పునాదులు పెట్టుకోవాలంటే మనం రాళ్ళతో పెట్టుకుంటాం కదా జనరల్గా, స్ట్రాంగ్గా ఉండాలంటే. అడవికి వచ్చి ఈ రాళ్ళని ఏరుకుని పోయి అడవిలో వాళ్ళు ఇళ్ళకు పునాదులాగా పెట్టుకుంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ రాళ్ళు. వాతావరణ సమాచారం ప్రకారం ఈరోజు సాయంత్రం, రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లోకి ఋతుపవనాలకు ఎంటర్ అయినాయి. ఈ ఋతుపవనాల వల్ల రానున్న 2 రోజులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ సమాచార కేంద్రం హెచ్చరించింది. సో ఈ దరిదాపులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఏదైనా పనులు ఉంటే పెద్దనాడు చూసుకుని త్వరగా ఇల్లు చేరండి. గాలి, వాన విపరీతంగా వస్తాయి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉరుములు, మెరుపులు, గాలి, వర్షం ఇవన్నీ చాలా దట్టంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ సమాచార కేంద్రం వెల్లడించిందనమాట. సో ఒకవేళ వాన పడినా వీలున్నంత వరకు నేను మీకు చక్కని వీడియోస్ అందించడానికి ట్రై చేస్తాను. వాన పడితే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ చెట్లన్నీ పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఓకేనా? దానివల్ల మనకి అడవిలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లభించింది అనమాట. పచ్చని వాతావరణాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. మీరు వీడియో చూడగానే ఉపయోగం కాదు, ఖచ్చితంగా ఒక లైక్ చేసి, అదేవిధంగా సేవ్ చేసుకుంటే, సేవ్ అనే బటన్ కింద ఉంటుంది టాప్లో, ఇక్కడ సేవ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకేనా? మీరు రెగ్యులర్గా గమనించినట్లయితే ఇక్కడ కింద సేవ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని సేవ్ చేసుకోండి. పైన షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పైన కామెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానిపైనే లైక్ చేసే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు వీడియో చూడగానే ఫస్ట్ లైక్ చేసి తర్వాత మొత్తం చూడండి. ఎందుకంటే మీరు ఎక్కువగా లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అనమాట. అంటే జనాలు ఇష్టపడుతున్నట్టు లైక్ అంటే.
ఆ వీడియోని ఇష్టపడుతున్నట్టు. ఆ విధంగా మనకి ఆన్లైన్ అల్గారిథంకి తెలిసిపోద్ది ఎండ వస్తుంది. సో వచ్చినా నో ప్రాబ్లం. నేను మీకు ఒక చక్కని కంటెంట్ ఉన్న వీడియోస్ని అందించాలి కాబట్టి ఎండ వచ్చినా వాన వచ్చినా నేనేం లెక్క చేయను. మీకు వీడియో మాత్రం ఖచ్చితంగా అందిస్తాను నేను. ఓకేనా? సో డోంట్ వరీ. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, వాతావరణం మొత్తం ఒకసారి పరీక్షించండి, వీక్షించండి. చూడు, ఎంతో హాయిగా ఉంది వాతావరణం, ఎంతో నిర్మలంగా ఉంది, ఎంతో స్వచ్ఛంగా ఉంది. ఓకేనా? చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం. ఇలా నిర్మానుష్యమైన అడవిలో కనుక వస్తే మనల్ని గదిలిచ్చే వాళ్ళు ఎవరు ఉంటాం? మనకు మనమే రాజు, మనకు మనమే మంత్రి, మనకు మనమే పట్టులం. ఇక్కడ అధికారాలు ఉండవు, కుట్రలు ఉండవు, కుతంత్రాలు ఉండవు. తర్వాత వాడి మీద ఈడు చెప్పుకోవడం, ఈడి మీద వాడు చెప్పుకోవడం ఇవే ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. అడవులు ఇళ్ళు కట్టుకొని జీవించవచ్చు, కానీ అటవీ శాఖ వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వరు. ఓకేనా? అందుకని మీరు ఏం చేస్తారంటే, మీకు టైం కనుక కుదిరితే కాసేపు వచ్చి అడవిలో గడిపి వెళ్ళండి. మీకు ఎంత మానసిక ప్రశాంతంగా ఉంటుందో మీకు అర్థమైంది. అది నేను చెప్పేది కాదు. చూడండి, ఇది వాతావరణం బాగుంది. చూడండి, చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. నేను వీడియోకి ఎందుకు చూడలేకపోతున్నానంటే ఇక్కడనే రాళ్ళు, కంప ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏదైనా జంతువులు కానీ పాములు కానీ ఏదైనా అటాక్ చేస్తాయేమో అని నేను కాపాడుకోవాలి, మీకు వీడియో చెప్పాలి. అందుకని వీడియోలు చూడలేకపోతున్నాను. సో మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? ఫస్ట్ మీరు వెదర్ చూడండి, సరౌండింగ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉందో, వాతావరణం అది గమనించండి. బాగుంది కదా? తింటానే తిండి కనుక ఉంటే ప్రశాంతంగా అడవిలోకి వచ్చి బతకొచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఓకేనా? ఇదిగో చూడండి ఎంత బాగుందో. చూడండి, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది కదా? ఒక చెట్టు చూసుకొని ఒక బాటిల్ కూలింగ్ వాటర్ నీళ్ళు తెచ్చుకొని చెట్టు కింద పెట్టుకొని ఒకటి ఏదన్నా బెడ్ లాంటివి తెచ్చుకొని కనుక వేసుకొని పడుకుంటే ఎంత బాగుంటుందో, స్వర్గమే ఇంకా. చూపిస్తాయి, ఇంకా చాలా ఉంది అడుగు. ఇది ఒక్కటే కాదు, అంటే ఈ కొంచెమే కాదు, వరల్డ్ అంత అడుగు ఉంది. మీకు ప్రతిరోజు అద్భుతమైన వీడియోస్ వస్తాయి. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తూ ఉంటే చాలు. నేను మీకోసం చేస్తూ ఉంటాను వీడియోలు. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. చూడండి, అడిగింది చూడండి, బాగుంది కదా? చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది వాతావరణం. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి చెట్లు, పుట్టలు ఇలా ఉన్నాయి. కొన్ని చోట్ల పుట్టలు కూడా ఉన్నాయి. ఆ పుట్టల్లో పాములు ఉంటాయేమో భయంగా మనకు. పుట్టలు కూడా ఉన్నాయి. పుట్టలనే నిన్నటి వీడియోలో కనపడ్డాయి, అవి మీకు నేను చూపించలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను.
సో ఏదేమైనప్పటికీ ఇవాళ అడవి వాతావరణం ఇది. సో తప్పకుండా మీరు మన ఛానల్ ఫాలో అవుతూ రెగ్యులర్గా మంచి మంచి అడవి వాతావరణం వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్. మరొక వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం.